నా పేరు ప్రశాంత్ కుమార్ మేడం. ఏం చేస్తుంటారు? సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను మేడం. మేము సంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. అవును మేడం. అయితే ఎట్లా ఉందండి ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెడతారని పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. మీకేమనిపిస్తుంది? మేడం పార్టీ బాగుంది, పార్టీ పేరు ఆన్లైన్ బాగుంది. మరి ఇక్కడ పార్టీలో ఇప్పటివరకు కష్టపడినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు, కొంతమంది పేర్లు మరి ఒక స్టేట్మెంట్లో రాలేవు పేర్లు. మరి ఈ వేదికలో మరి అక్కడికి అనౌన్స్ చేయలేరు, వాళ్ళని దగ్గరికి రానివ్వలేరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అంటే మీరు దగ్గరికి రానివ్వలేదు మిమ్మల్ని? మేడం మా మల్లన్న గారితో నిరంతరం ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి పేరు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేడు, దగ్గరికి పిలవలేడు. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మేడం నాకు. చాపర్తి కుమార్ గాడియా మా బ్రదర్ పేరు. అతను 17 రోజులు బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆనాడు దీక్షలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళేసి మన క్యూన్యూస్ ఆఫీస్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు పార్టీ పెట్టగానే ఒక రజక సామాజికకి సంబంధించిన వ్యక్తిని ఈరోజు అప్పటికప్పుడే దూరం కొట్టినట్లుగా నాకు అనిపిస్తుంది మేడం. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఈ వేదికల జరిగిన అవమానం ఇది మాకు. అయితే మీరేమంటారు? ఈ 3 పార్టీలను తట్టుకొని తీన్మార్ మల్లన్న గారు నిలబడతారంటారా? పార్టీ నిలబెడతారా, లేకపోతే విలీనం చేసి కొంతమంది బాటలో నడుస్తారా? ఇది ఇప్పుడే జాతీయులలో అతని వెనుకలో ఉన్న కష్టపడ్డ వాళ్ళనే గుర్తించలేని వ్యక్తి రేపు పొద్దున పార్టీ పెట్టి ఏం చేయగలుగుతాడు మేడం? కష్టమే. వాస్తవానికి అతని వెనకాల 24 గంటలు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని ఈరోజు అప్పటికప్పుడే పక్కనే ఉన్న వ్యక్తిని ఈరోజు మర్చిపోవడం జరిగింది. మరి రేపు పొద్దున పార్టీ పెట్టుకున్న తర్వాత అందరినీ మర్చిపోతాడు. మర్చిపోలేడని ఎంత అతను ఇప్పుడే పార్టీ పెట్టిన వ్యక్తి రేపు పొద్దున ఈ 3 పార్టీలను తట్టుకోలేడు మేడం. వాస్తవానికి తట్టుకోలేడు. ఎందుకంటే అతను వెనకాల సపోర్ట్ చేయాల్సినటువంటి మేము బీసీలం అందరం, మేము 130 కులాల వ్యక్తులం. మేము నిరంతరం ప్రతి పని చేసుకుంటూ ప్రతి కులస్తులతో మేము పరిచయాలు ఉంటాయి మాకు. అలాంటి పరిచయం ఉన్న వ్యక్తులనే ఈరోజు దగ్గరికి రానివ్వలే. స్టేట్ కమిటీలో పేరు లేదు. మరి స్టేజ్ మీటింగ్ అనౌన్స్ చేయలేడు మేడం. చాలా బాధాకరమైన విషయం మేడం ఇది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే బీసీల కోసం పెట్టిన పార్టీ అని చెప్పేసి అంటున్నారు తీన్మార్ మల్లన్న. సో ఏంటంటే బీసీలకి పెద్దపీట మేము వేసామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అంటుంది. 41% రిజర్వేషన్ కూడా ఇచ్చాం, ఇంకేం బీసీలకి పెద్దపీట వేసింది మా పార్టీనే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు. దాని గురించి మీరేమంటారు? మేడం ఈరోజు బీసీలకి 41% కాంగ్రెస్ పార్టీ పెట్టింది అని అంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నామమాత్రం పార్టీ మేడం. అది అప్పటికప్పుడే మాటలు మాట్లాడుతుంది, అప్పటికప్పుడే చేతలు అంటే చేయదు, కానీ చెప్తుంది ఎంతవరకే మేడం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పడం వరకే, చేతులలో ఎక్కడ కూడా పని జరగదు. అది మాయా మాటలు మాట్లాడుకుంటూ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. గ్యాస్ ఎక్కడవి రావట్లేదు మేడం. అబద్ధాలు ఆడట్లేదు. కావాలంటే రేపు పొద్దున మీతో పాటు నేను కూడా వస్తాను. ఏ ఇంటికి కూడా ఫ్రీ 500 గ్యాస్ రావట్లేదు. ఎక్కడ కూడా రావట్లేదు మేడం. అడగండి.